వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. మంచువారి ఫ్యామిలీ గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. 4 గోడల మధ్య జరిగిన గొడవలు గేట్లు బద్దలు కొట్టుకొని బజారున పడ్డాయి. ఈ క్రమంలోనే మోహన్ బాబుకు, మంచు విష్ణుకు, మనోజ్కు రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేశారు. బుధవారం ఉదయం 10:30 గంటలకు కమిషనరేట్లో విచారణకు హాజరు కావాలని సిపి ఆదేశించారు. అంతేకాకుండా మోహన్ బాబు, మంచు విష్ణు దగ్గరున్న లైసెన్స్డ్ తుపాకులను కూడా సరెండర్ చేయాలంటూ ఆదేశించారు. మంచు ఫ్యామిలీ గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. 4 గోడల మధ్య జరిగిన గొడవలు గేట్లు బద్దలు కొట్టుకుని బజారున పడ్డాయి. ఈ క్రమంలోనే మోహన్ బాబుకు, మంచు విష్ణుకు, మనోజ్కు రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేశారు. బుధవారం ఉదయం 10:30 గంటలకు కమిషనరేట్లో విచారణకు హాజరు కావాలని సిపి ఆదేశించారు. అంతేకాకుండా మోహన్ బాబు, మంచు విష్ణు దగ్గరున్న లైసెన్స్డ్ తుపాకులను కూడా సరెండర్ చేయాలని ఆదేశించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నిన్న జరిగినటువంటి ఘటన వ్యవహారంపై రాచకొండ పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుని సినీ నటుడు మోహన్ బాబుకి నోటీస్ అందజేయడం జరిగింది. దాని పోలీసు భాషలో షోకాజ్ నోటీస్ కిందకి భావిస్తా ఉన్నారు. మెజిస్ట్రేట్ పవర్స్ ఉన్నటువంటి పోలీస్ అధికారి కొన్ని సందర్భాల్లో తమ కమిషనరేట్ పరిధిలో ఏదైనా శాంతి భద్రతలకు విఘాతం కల్పించేటువంటి వ్యక్తికి నేరుగా పోలీస్ కమిషనరే నోటీసులు జారీ చేసి మెజిస్ట్రేట్ హోదాలో కోర్టుకు పిలిపించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ తిరిగి ఇలాంటి ఘటన వ్యక్తమవుతే మాత్రం నగర బహిష్కరణ చేసేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుంటారు. ఇలాంటి మూవ్మెంట్స్ కేవలం రౌడీ షీటర్లు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్, సంఘ విద్రోహ శక్తులు ఎవరైతే కమిషనరేట్ పరిధిలో ఇల్లీగల్ యాక్టివిటీస్, క్రైమ్ అఫెన్సెస్ కి ఎక్కువగా ఈ రిపీటెడ్ హ్యాబిచువల్ అఫెండర్స్ కి పాల్పడేటువంటి వ్యక్తుల కోసం మాత్రమే ఈ ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని వారి పైన ఇంప్లిమెంట్ చేస్తారు. సేమ్ అదే చట్టాన్ని మోహన్ బాబు పై కూడా ఇంప్లిమెంట్ చేసి సెక్షన్ 126 BNSS కొత్త యాక్ట్ ప్రకారంగా తన కమిషనరేట్ పరిధిలో ఎవరైతే క్రిమినల్ యాక్టివిటీస్ కి పాల్పడతారో వాళ్ళని కమిషనర్ హోదాలో ఉండి మెజిస్ట్రేట్ పవర్స్ ఉన్నటువంటి అధికారి తమ కోర్టుకు పిలుచుకొని వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వారికి ఈ చట్టం ఎలా ఉంటుందని వివరించి ఇంకొకసారి రోడ్డు పైన హంగామా క్రియేట్ చేసినా, ఇతర వ్యక్తులను దూషించినా, దాడి చేసేటువంటి ప్రయత్నం చేసినా, బెదిరించినా వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు వారిని నగరాన్ని నుంచి బహిష్కరించేటువంటి అవకాశం, అలాంటి సెక్షన్స్ మోహన్ బాబు పైన ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నారు. మోహన్ బాబు పై ఇచ్చినటువంటి నోటీసుల విషయానికి వెళ్తే పాడి షరీఫ్ ఇన్స్పెక్టర్ పోలీస్ అధికారికి, పోలీస్ కమిషనర్ కు అండ్ మెజిస్ట్రేట్ కి ఒక నివేదిక సమర్పించడం జరిగింది. దాంట్లో క్రైమ్ నెంబర్ 643/2024 ప్రకారంగా సెక్షన్ 329 క్లాస్ 4, 11Y క్లాస్ 2, 351 క్లాస్ 2, రెడ్ విత్ 3 క్లాస్ 5 BNS ఆఫ్ యాక్ట్ కింద జల్పల్లిలో జరిగినటువంటి విచారణ సందర్భంగా మోహన్ బాబు మీరు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, మీరు ఈ శాంతి భద్రతలకు విఘాతం ఏర్పాటు చేయడం, పబ్లిక్ ని బెదిరియడం, మీడియాను సైతం దాడి చేసే ప్రయత్నం చేయడం, మీ ఇంట్లో పని మనుషులను సైతం దాడి చేసి బెదిరించి అనేక సందర్భాల్లో వాళ్ళని విపరీతంగా దాడి చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ లో ఈ వివరాలన్నీ కూడా వెలుకొచ్చాయి. మీరు 126 BNSS చట్టపరంగా మీరు ఒక ఉన్నత హోదాలో ఉన్నా లేకపోయినా మీరు పోలీసులు ఇచ్చినటువంటి షోకాజ్ నోటీస్ ని గౌరవించి ఈ రోజు ఉదయం 10:30కు మీరు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో హాజరవ్వాలంటూ మాత్రం ఈ నోటీసులు అందజేయడం జరిగింది. మీ పైన ₹1,00,000 సంవత్సరం వరకు ఈ ఆంక్షలను ఎందుకు విధించొద్దో చెప్పాలి అంటూ కూడా ఈ విషయాన్ని నోటీస్ ద్వారా తెలియజేస్తూ మోహన్ బాబుకి నోటీసులు అందజేయడం జరిగింది. చాలా క్లియర్ గా దీంట్లో 11వ తేదీన ఉదయం 10:30 ప్రాంతంలో ఈ షోకాజ్ నోటీస్ అందుకున్నటువంటి మీరు ₹1,00,000 బాండ్ సంవత్సరం పాటు మిమ్మపై ఎందుకు ఈ ఫైన్ విధించకూడదో దీనిపై వివరణ ఇవ్వాలి అంటూ కూడా క్లియర్ గా ఈ నోటీసులో సారాంశాన్ని మెన్షన్ చేసి
పోలీసులు మోహన్ బాబుకి ఈ అంశాన్ని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అటు మంచు మనోజ్ తనపై దాడి చేశారు, గుర్తు తెలియని దుండగులను ఫిర్యాదు చేసినప్పుడు దాంట్లో మోహన్ బాబు ఉన్నాడనేది కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. నిన్న పబ్లిక్ అందరూ చూస్తుండగానే, తన అభిమానులు అందరూ ఉండగానే, పదుల సంఖ్యలో బౌన్సర్లు అందరూ కూడా అట్లుండగానే అందరూ ఛానల్లో ఈ లైవ్ కంటిన్యూ అవుతున్నటువంటి క్రమంలో ఒక ఛానల్ ప్రతినిధిపై తలపైన అదే లోగోతో దాడి చేయడము, ఒక కెమెరామ్యాన్ ఈ హడావిడిలో కింద పడిపోవడము, మరో ఛానల్ ప్రతినిధి ఈ హడావిడిలో గేట్ దగ్గర సమీపంలో ఉన్నటువంటి గ్రిల్స్ లో కాళ్ళు విరిగిపోయి దాంట్లో ఇరుక్కొని పోయి చాలాసేపటి వరకు ఇబ్బంది పడ్డటువంటి ఇవన్నీ కూడా మోహన్ బాబు కారణంగా జరుగుతున్నటువంటి ఘటన కాబట్టి మోహన్ బాబే దీనికి కర్త కర్మ క్రియ, అతని నేతృత్వంలోనే జరిగినటువంటి ఘటన కాబట్టి అతన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీసులపై ఉంది. కాబట్టి ఒక రౌడీ షీటర్ కి, ఒక ఓల్డ్ అఫెండర్ కి, ఒక క్రిమినల్ కి, ఒక సంఘ విద్రోహ శక్తులు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కి సంబంధించినటువంటి వ్యక్తులకు మాత్రమే మెజిస్ట్రేట్ హోదాలో ఉన్నటువంటి పోలీస్ కమిషనర్ ఈ రకమైనటువంటి సెక్షన్ కేసు వారిపై నమోదు చేసి వాళ్ళని వ్యక్తిగతంగా కమిషనర్ కార్యాలయానికి పిలిపించి బైండ్ ఓవర్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. సేమ్ అదే రకంగా మోహన్ బాబును కూడా ట్రీట్ చేసి పిలిపించి అతనిలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నము, అతను అత్యుత్సాహాన్ని తగ్గించుకొని సామాన్య వ్యక్తిలా ఉండేటువంటి విధంగా ఇలాగే అయితే రవితేజ మీడియా ప్రతినిధుల మీద దాడి చేసినందుకైతే ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారనేటటువంటి అప్డేట్ వస్తుంది. BNS 118 సెక్షన్ కింద కేసు నమోదు చేశారనే వార్తలు వస్తున్నాయి. ఏంటి ఈ సెక్షన్ తీవ్రత ఎంతవరకు ఉందనుకోవాలి? మోహన్ బాబు నిన్న మీడియాపై దాడి చేసిన తర్వాత ఎవరైతే గాయపడ్డటువంటి ఒక జర్నలిస్ట్ దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి వెళ్ళినప్పుడు అతనికి కన్ను పక్క భాగాన ఫ్రాక్చర్ అయ్యింది అన్నట్టుగా కూడా ఆ స్కానింగ్ లో ఎక్స్రేలు ఆ వివరాలన్నీ కూడా వైద్యులు ధృవీకరించి ఇమీడియట్ గా సర్జరీ చేయాల్సి ఉంటుంది ఈ రిపోర్టర్ కి అనే ఒక విషయాన్ని కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేయడము. దీంట్లో ఇమీడియట్ గా పోలీసులు అక్కడికి చేరుకొని ఆ రిపోర్టర్ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని ఏం జరిగింది అనే ఒక వివరాలు కూడా తెలుసుకొని రిపోర్టర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా పాడిషరీఫ్ పోలీస్ స్టేషన్ లో మోహన్ బాబు పైన 118 BNS సెక్షన్ ప్రకారంగా ఈ కేసు నమోదు చేయడం జరిగింది. కొత్త చట్ట ప్రకారం BNS 118 ఎవరైతే చాలా ప్రమాదకరమైనటువంటి వెపన్స్ ని యూజ్ చేసి వీళ్ళు దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తారో, వాళ్ళని గాయపరిచే విధంగా వ్యవహరిస్తారో ఆయుధాలతో వారిపైన సీరియస్ గా ఉండబోతా ఉంది అనేది ఈ సెక్షన్ దీని మీనింగ్ కనబడతా ఉంది. BNS 118 ఎవరైతే వెపన్స్ యూజ్ చేసి అవతల వ్యక్తిని బలంగా గాయపరిచి వాళ్ళపై ఈ చంపుతానంటూ బెదిరింపులకు పాల్పడతారో ఆ సెక్షన్ 118 ని మోహన్ బాబు పైన ఇంప్లిమెంట్ చేశారు. ఇది సుమారు 10 years పైగా శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది, లేదా ఇతనిపై ఫైన్ విధించేటువంటి అవకాశం ఉంటుంది. ఇతను లైఫ్ పడేటువంటి ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంటాయి. ఇది 10 ఏళ్లకు పైకి మించి ఎక్కువగా శిక్ష పడేటువంటి కేసు కాబట్టి 118 కింద మోహన్ బాబు పైన కేసు చేయడం జరిగింది. అతను కావాలని మీడియాని బెదిరించి దౌర్జన్యం చేసి మీడియా వ్యక్తులని చంపేసేటువంటి ప్రయత్నంలో భాగంగా అతని చేతిలో ఉన్నటువంటి గన్ని ప్రయోగించడము, అంతకు ముందు చేతిలో కట్టు పెట్టుకొని గేట్ దగ్గరకు వచ్చి హల్చల్ క్రియేట్ చేయడము, ఆ తర్వాత చేతిలో ఉన్నటువంటి లోగో లాక్కొని వ్యక్తి పైన దాడి చేసి తీవ్రంగా గాయపరిచినటువంటి సెక్షన్ 118 మోహన్ బాబు పైన ఇంప్లిమెంట్ చేసినట్టుగా సమాచారం అందుతుంది. ఈ సెక్షన్ 10 ఏళ్లకు పైగా శిక్ష పడేటువంటి సెక్షన్ కాబట్టి మోహన్ బాబుని డెఫినెట్ గా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేసేటువంటి సెక్షనే కాబట్టి అతన్ని ఈ రోజు ఆసుపత్రి నుంచి రిలీజ్ అయిన తర్వాత మోహన్ బాబుని అదుపులోకి తీసుకొని పోలీసులు జైలుకి పంపేటువంటి అవకాశం ఉంది. అత్యుత్సాహంగా వ్యవహరించినందుకు సినిమా ఇండస్ట్రీ తరఫున కూడా వ్యక్తిగతంగా అతన్ని తీవ్రంగా దూషిస్తూ అందరూ కూడా మోహన్ బాబును తన్ని తరిమేయండి ఇండస్ట్రీ తరఫున అంటూ కూడా సినిమా పెద్దలే ఈ నిర్ణయాన్ని తీసుకొని త్వరలో మోహన్ బాబుని బహిష్కరిస్తామంటూ కూడా త్వరలో ఒక ప్రకటన కూడా చేయబోతా ఉన్నారు. సహనం కోల్పోయి అతను కాన్షియస్ లో లేక అత్యుత్సాహంగా మెంటల్ డిప్రెషన్ లో ఉండి మోహన్ బాబు ఇలా వ్యవహరించాడు. ఇది అతనికి కొత్తేం కాదు. గతంలో నుంచి అనేక మందిపై ఈ రకంగా దాడులకు పాల్పడి బెదిరించి ఇండస్ట్రీ నుంచి తరిమేసినటువంటి రికార్డ్స్ మోహన్ బాబుకు ఉన్నాయి కాబట్టి అదే రకంగా మోహన్ బాబుని ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి తరిమేసి హైదరాబాద్ నుంచి కూడా తరిమి కొట్టాలి అంటూ మాత్రం డిమాండ్ పెరుగుతూ వస్తోంది. శివ, మరోవైపు రవితేజ ఇప్పటికీ ఆయన ఆసుపత్రిలో ఉన్నారు. ఆయనకి ఏ రకంగా ఉంది, హెల్త్ కండిషన్ ఏ రకంగా ఉంది, ఏమైనా డాక్టర్స్ అప్డేట్ ఇచ్చారా? మరి హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి నేపథ్యంలో ఈ రోజు 10:30కి సిపి ముందు హాజరు కావాలి కదా, ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి హాజరవడానికి?
యాక్టింగ్ చేయడంలో మోహన్ బాబు మించినటువంటి నటుడు లేదు కాబట్టి ఇతను ఆసుపత్రిలో ఉంటే తను అన్ని రకాలుగా సేఫ్ జోన్ లో ఉంటాను, అటు పోలీసులు తన దగ్గర రారు, పోలీసుల ముందు హాజరవ్వాల్సిన అవసరం లేదు, మీడియాకు వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, ఎవరైతే తనకు అందుబాటులోకి వచ్చి మాట్లాడేటువంటి అవకాశం కల్పించకుండా యాక్టింగ్ లో భాగంగానే తనకు బీపీ పెరిగింది, కింద పడిపోయాను, కాలుకు గాయమైంది అంటూ కూడా రకరకాలుగా లేని కొన్ని ఈ అంశాలన్నీ క్రియేట్ చేసుకుని ఆసుపత్రిలో కేవలం తలదాచుకోవడానికి వ్యవహరిస్తా ఉన్నాడు తప్ప తనకు నిజంగానే గాయం జరిగిందంటే ఏ చోట గాయం జరిగిందని హెల్త్ రిపోర్ట్ ఇప్పటి వరకు రిలీజ్ చేయకపోవడము, బీపీ పెరిగిందంటే అయితే ఎంత బీపీ పెరిగిందని ఒక రిపోర్ట్ ఇప్పటి వరకు ఇవ్వకపోవడము, అంతకుముందు మనోజ్ తల్లి ఆసుపత్రిలో ఉంది దాన్ని చూడడానికి వెళ్ళానంటూ కూడా ఒక సాకు, తను కూడా అన్కాన్షియస్ అయిపోయి కింద పడిపోయాడంటూ కూడా ఇంకో రకం రకరకాల కారణాలు చెప్పి సినిమా షూటింగ్ లాగే మోహన్ బాబు ఇప్పుడు కూడా రియల్ లైఫ్ లో నటిస్తా ఉన్నాడు అంటూ మాత్రం అతని పైన తీవ్రంగా ఈ వ్యతిరేకత పెరుగుతా ఉంది. ఆసుపత్రిలో ఉంటే ఆసుపత్రి రిపోర్ట్స్ ఇప్పటి వరకు ఎందుకు బయటికి తెలియజేయలేదు, తను నిజంగానే హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడా లేదా అందరి నుంచి తప్పించుకోవడానికి హాస్పిటల్ అయితేనే సేఫ్ జోన్ అని భావించి అక్కడ ఉండి పోలీసులకు మీడియాకు ఇండస్ట్రీ వారికి అందుబాటులో లేకుండా ఆసుపత్రిలో ఏదైనా టైంపాస్ చేస్తా ఉన్నాడో అనుమానాలు కూడా వ్యక్తం అవుతా ఉన్నాయి అంటూ కూడా ఇండస్ట్రీ నుంచి పెద్దలందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. మోహన్ బాబు ఏదేమైనప్పటికీ ఈ రోజు పోలీసుల ముందు హాజరవ్వాలి, విచారణ ఎదుర్కోవాల్సిందే, పోలీసులు ఇచ్చేటువంటి కౌన్సిలింగ్ ని ఎదుర్కోవాలి, వారు ఇచ్చేటువంటి వార్నింగ్ ని ఎదుర్కోవాలి. ఇకపై మోహన్ బాబు మతి స్థిమితం లేకుండా వ్యవహరిస్తే మాత్రం అతన్ని హైదరాబాద్ నగర బహిష్కరణ ఆయన పైన విధించేటువంటి అవకాశం ఉంటుంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.